దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రండి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు రాసిన గ్రంథం 23వ అధ్యాయము. ప్రియమైన దేవుని పిల్లల చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 17వ వచనం చూసినట్లయితే, పాపులు చూసి నీ హృదయమందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. దేవునికి మహిమ కలుగును గాక. పాపులను చూసి నీ హృదయమందు మత్సరపడకము అని అంటున్నాడు. నిజమే, మరి అనేకమైన సందర్భాల్లో అనేక మంది బిడ్డలు పాపం చేసేవారిని చూసి మత్సరపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, అసూయపడుతూ ఉంటారు, వాళ్ళకి నెమ్మది లేకుండా ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని, ఎందుకంటే వారు పాపం చేస్తున్నారు అని మనం తెలిసినప్పుడు మన హృదయాలు చాలా బాధపడుతూ ఉంటాయి. ఎందుకంటే జీవాధిపతి అయినటువంటి నీ మార్గంలో నడవాలని రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన ఉంటుంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, పాపులను చూసి నీ హృదయమందు మత్సరపడకము అంటున్నాడు. పాపం చేసేవారిని చూసి హృదయములో మత్సరపడకూడదట. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నా ప్రియమైన దేవుని పిల్లరా, అలా నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెనలు పొందుకోగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో అటువంటి విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని రాత్రంతా మీ రెక్కల చాటును భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని మాకు అనుగ్రహించారు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయంలో, చేతి పనులను, వ్యాపారం, ఉద్యోగం కూడా దీవించండి. బలహీనలుగా ఉన్న వారందరినీ మీ రక్తం చేత కడగండి. మంచి ఆరోగ్యము దయచేయండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి కాపుదలు ఇవ్వండి. నెమ్మది, క్షేమమును వారికి దయచేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. మా గ్రామాల నుండి మా ప్రాంతాలయ్యే దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం ప్రభావ వారికి, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి వారు చేస్తున్న పరిచర్యలు కూడా దీవించి ఆశ్రయించి నిరంతర ప్రతిఫలం దయచేయండి. దేవాయా దేశాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం ప్రభావ వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి వారు చేస్తున్న చక్కటి పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని రావలసినటువంటి నిరంతర ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ బిడ్డలకు అనుగ్రహించమని, అయ్యా అల్పులము, అయోగ్యులము, ఎన్నికలేని మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని ఎంత దీన పరిచర్యను మీరు మాకు అప్పగించి ఉండగా ఈ పరిచర్య అంతటిలో కూడా నమ్మకముగా నీ పరిస్థితులు, నీ యొక్క సన్నిధులు ఎదగడానికి నీ అద్భుతమైనటువంటి కార్యములు మా పట్ల జరిగించమని ఈ ఉదయకాల సమయాన్ని మరొక్కసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆస్వాదించి దేవ ప్రతి విషయంలో మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదరని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.